హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఫస్ట్ 2 పార్ట్స్లో మీకు ఇక్కడ వరకు చెప్పేశాను. ప్రాబ్లం 1 మొత్తం చెప్పేశాను. ఇక్కడ ఈ పార్ట్లో ఈ మిగతా ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూడండి. బై వాట్ నెంబర్ షుడ్ 3 to the power of -4 be multiplied so that the product is 729 అన్నాడు. ఓకే, -3 to the power of -4 ఈ నెంబర్ అంట ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే వాటి యొక్క ప్రొడక్ట్ 729 వస్తుంది అని అడిగాడు. ఓకే, ఫస్ట్ మీరు ఇక్కడ మనం మల్టిప్లై చేసే దాన్ని ఏ అనుకుందాం. వీటి రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 729 అనేది ఆన్సర్ రావాలి. ఓకే, బాగా గుర్తుంచుకోండి. 3 to the power of -4 కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 729 అనేది ఆన్సర్ వస్తుంది అని అడిగాడు. ఇక్కడ ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే 3 to the power of -4. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ మైనస్లలో ఉంటే ఫార్ములా ఎలా వస్తుంది? 1/3 to the power of 4 అని వస్తుంది. ఓకే, ఎక్స్పోనెంట్స్ ఇప్పుడు బేసెస్ కి మైనస్ ఉంటే అది వేరే ఫార్ములా, ఎక్స్పోనెంట్స్ కి మైనస్ ఉంటే ఇది ఈ ఫార్ములా. అంటే a to the power of -m is equals to 1/a to the power of m అనేది మనకి ఇక్కడ ఫార్ములా. ఓకే, ఇప్పుడు అంటే మనం 3 to the power of -4 ని ఏమని రాస్తాం? 1/3 to the power of 4 అని రాసుకుంటాం కదా. సో 1/3 to the power of 4 ఇంటూ a is equals to 729 రావాలి మనకి. ఓకే, దీని ఈజ్ ఈక్వల్స్ టు ఇది 729 రావాలి. అంటే ఇప్పుడు మనం ఏ అనేది ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకు 725 ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, మనకి ఈ 3 ఎక్స్పోనెంట్సే మనం చూడాలి. సో 3 into 3 3 is 9 9 3 is 27 27 3 is 81 81 3 is 243. ఓకే, 243 3 is 729 3 1s 3 3 3 is 9 9 3 is 27 27 3 is 81 81 3 is 243 243 3 is 729. సో ఇది ఎన్ని మనకి 1 2 3 4 1 2 3 4 5 6 3 to the power of 6 is equals to 729 కదా. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమన్నాడు? 3 to the power of -4 కి ఎంత మల్టిప్లై చేస్తే, ఏం మల్టిప్లై చేస్తే 729 వస్తుంది అన్నాడు. 3 to the power of -4 అంటే 1/3 to the power of 4 కదా. 1/3 to the power of 4 ఇంటూ 3 to the power of 6 అని రాసామే అనుకోండి. సపోజ్ ఇది మనకి ఏమైతుంది? 3 to the power of 6/3 to the power of 4 అంటే 3 into 3 into 3 into 3 into 3 into 3/3 into 3 into 3 into 3. ఇప్పుడు మనకి 1 2 3 4 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ పైన 4 కింద 4 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు 9 వస్తుంది. కాకపోతే మనకి ఏమన్నాడు? 9 కాదు, రావాల్సింది 729 కదా. సో ఇక్కడ ఈ 3 కోసం ఇక్కడ ఇంకొక 3 యాడ్ చేసుకుందాం. అంటే 3 to the power of 6 into 3 to the power of 4/3 to the power of 4 అవుతుంది. ఓకే, అప్పుడు ఈ 3 to the power of 4 ఈ 3 to the power of 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 3 to the power of 6 అంటే 729. ఓకే, సో మనం దీన్ని ఇలా రాయకూడదు, డైరెక్ట్ గా ఇలా రాయకూడదు. ఎలా రాస్తామంటే 3 to the power of -4 ఇంటూ 3 to the power of 10 అని రాయాలి. 10 అంటే ఇక్కడ -4 ఉన్నాయి. సో ఇక్కడ 6 కి ఒక 4 యాడ్ చేద్దాం. అప్పుడు 3 to the power of 10 అవుతాయి కదా. 6 కి 3 అంటే ఇది a to the power of m ఇంటూ a to the power of n అంటే a to the power of m plus n ఈజ్ ఈక్వల్స్ టు 6 3 to the power of 10 అవుతుంది కదా. దీన్ని యాడ్ చేయాలి. ఇది మైనస్లలో ఉంది. ఇప్పుడు ఒకసారి రీచెక్ చేద్దాం. మనం జస్ట్ ఆన్సర్ ఏం లేదు, 3 to the power of 10 అనేది మనకు ఆన్సర్. కాకపోతే రీచెక్ ఏంటంటే 3 to the power of -4 ఇంటూ 3 to the power of 10. దీన్ని ఏమని రాస్తాం? 3 to the power of 10 బై ఇక్కడ ఇది ఇంటూలలో ఉంది, ఇది 1/3 to the power of 4. ఇది 1 into 3 to the power of 10 అంటే 3 to the power of 10 by 3 to the power of 4 is equals to
3 to the power of అంటే ఇది a to the power of m by a to the power of n is equals to a to the power of m minus n అంటే 3 to the power of 10 minus 4 is equals to 3 to the power of 6. సో 3 to the power of 6 అంటే ఎంత మనకి 729. సో ఆన్సర్ కరెక్ట్ వచ్చింది కదా. అంటే 3 to the power of minus 4 should multiplied with 3 to the power of 10. ఓకే, ఈ ప్రాబ్లం కంపల్సరీ ఒకసారి వింటే మీకు అర్థమైతే ఐఎమ్ హ్యాపీ, అర్థం కాకపోతే ఒక 2 times వినండి. ఈజీ ప్రాబ్లం. జస్ట్ ఏమన్నాడంటే 3 to the power of minus 4కి ఎంత యాడ్ చేస్తే 729 వస్తుంది అన్నాడు. మనకు 729 రావడానికి 3 to the power of 6 సరిపోతుంది. కాకపోతే ఇక్కడ మైనస్లలో ఉంది కాబట్టి ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దీనికోసమని మనం దీనికి ఇంకొక 4ని యాడ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ 3 to the power of 4 అనేది మైనస్లలో ఉంది కాబట్టి దీనికి 3 to the power of 4ని యాడ్ చేస్తున్నాం. అందుకే 3 to the power of 10 అయింది ఆన్సర్. ఓకే, ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇఫ్ 5 to the power of 6 into 5 to the power of 2x is equals to 5 to the power of 10 అన్నాడు. దెన్ ఫైండ్ ఎక్స్. ఓకే, దెన్ ఫైండ్ ఎక్స్ అన్నాడు. ఇక్కడ మనం దీన్ని ఎలా రాస్తాం? బేసెస్ సేమ్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని తీసుకుందాం. a to the power of m into a to the power of n is equals to a to the power of m plus n అంటే 5 to the power of 6 plus 2x is equals to 5 to the power of 10. బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే 10 ఇప్పుడు 6 plus 2x is equals to 10 అని తీసుకోవచ్చు. బేసెస్ని క్యాన్సిల్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి, అంత ఈజీగా అర్థం అవ్వవు. ఓకే, 6 plus 2x is equals to 10 అని రాసుకోవాలి. మనం ఓన్లీ ఎక్స్పోనెంట్స్ని తీసుకుంటున్నాం ఫ్రమ్ ఎక్స్పోనెంట్స్ పవర్స్, నా బేసెస్ని తీసుకోవట్లేదు, సేమ్ ఉన్నాయి కాబట్టి. సో 6 plus 2x is equals to 10 అన్నాడు. మనకి ఎక్స్ వేరియబుల్, ఇక్కడ ఇది 2x అనేది వేరియబుల్, మనకి ఎక్స్ వాల్యూ కావాలి. వేరియబుల్ని ఇక్కడనే పెట్టేసి కాన్స్టాంట్స్ని సేమ్ సైడ్ రాసుకుందాం. ఈజ్ ఈక్వల్స్ టు 10 minus 6 అని రాసుకోవచ్చు కదా. 6 ఈజ్ ఈక్వల్స్ టు ఇటు సైడ్ తీసుకెళ్తే -6 అవుతుంది, తెలుసు మీకు ఆల్రెడీది. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 10 minus 6 అంటే ఎంత? 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంటే 2 అనేది ఇటు సైడ్ వస్తే డివిజన్లోకి మారిపోతుంది. 2 1 + 2, 2 2 = 4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఎవాల్యుయేట్ 2 to the power of 0 ప్లస్ 3 to the power of 0 అన్నాడు. మనకి ఫార్ములా ఉంది. a to the power of 0 is equals to 1 అనేది మనకు ఒక ఫార్ములా. ఏ ప్లేస్లో 2 to the power of 0 is equals to 1, 3 to the power of 0 is equals to 1. ఈ వీటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. 2 to the power of 0 is equals to 1 ప్లస్ 3 to the power of 0 is equals to 1. 1 + 1 is equals to 2 అనేది మనకు ఆన్సర్. 2 ఈజ్ ద ఆన్సర్. ఫిఫ్త్ వన్. సింప్లిఫై x to the power of a by x to the power of b whole to the power of a into x to the power of b by x to the power of a whole to the power of a into x to the power of a by x to the power of a into whole to the power of b అనేది మనకి ఇక్కడ ప్రాబ్లం. మీరు దీన్ని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేద్దామంటే a by b హోల్ టు ది పవర్ ఆఫ్ m ఫార్ములాని యూజ్ చేసుకుందాం. ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమని రాస్తాం? a to the power of m by b to the power of m అని రాసుకుంటాం. దీన్ని మనం ab అని అనుకుందాం. ఓకే, ఇది a ఇది b అనుకుందాం, హోల్ టు ది పవర్ ఆఫ్ m అనుకుందాం. ఇలా చేద్దాం. ఫస్ట్ a to the power x to the power of a హోల్ టు ది పవర్ ఆఫ్ a by x to the power of b హోల్ టు ది పవర్ ఆఫ్ b into x to the power of b హోల్ టు ది పవర్ ఆఫ్ a, x to the power of a హోల్ టు ది పవర్ ఆఫ్ a into x to the power of a whole to the power of b by x to the power of a whole to the power of b ఇలా అనుకుందాం. మళ్ళీ ఇది మనకి ఇక్కడ ఏ ఫార్ములా రూపంలో ఉంది? ఇక్కడ ఇది a. ఓకే, మనకి ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది? a to the power of m whole to the power of n ఈ ఫార్ములా రూపంలో ఉంది కదా. ఈజ్ ఈక్వల్స్ టు a to the power of m అని రాస్తాం కదా. దీన్ని కూడా అట్లనే రాద్దాం. ఇవి ఫార్ములాస్ మీరు క్లియర్గా పక్కకు రాసుకోండి ఏమేమి యూజ్ చేస్తున్నామని. x to the power of a into a by x to the power of b into a into x to the power of b into a by
x to the power of a into a into x to the power of a into b by x to the power of a into b. దీన్ని మనం ఏమని రాస్తాం? a into a అంటే a స్క్వేర్ అవుతుంది కదా. ఓకే, x to the power of a స్క్వేర్ by x to the power of ba అని రాయండి, ab అని రాయండి మీ ఇష్టం, ఇంటూ x to the power of ba by x to the power of a into a అంటే a స్క్వేర్ ఇంటూ x to the power of a into b ab. ఇది ab. సో ఇది సేమ్ ఉంది. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, a to the power of m by a to the power of n ఈజ్ ఈక్వల్స్ టు m ఈజ్ ఈక్వల్స్ టు n అయితే 1 అవుతుంది. ఒక ఫార్ములా ఉంది. సో ఇక్కడ ఇది ఎంత మొత్తం ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, ఇది మొత్తం మనకి 1 అని రాసుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x to the power of a స్క్వేర్ బై x to the power of ba. ఈ న్యూమరేటర్స్ని డినామినేటర్స్ని నేను ఒక దగ్గర రాస్తున్నా. ఫస్ట్ x to the power of ba by ఇంటూ x to the power of a స్క్వేర్ ఇంటూ 1 అనేది కామన్, అదొక ఫార్ములా, అక్కడ కూడా ఫార్ములా మీరు రాసుకోండి. ఇప్పుడు x a స్క్వేర్ ఇంటూ 1, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 ఇంటూ 1 మిగిలిపోతాయి ఇక్కడ మనకి. దీన్ని ఏమని రాస్తాం? 1 1 జా 1, 1 1 జా 1. సో 1 అనేది మనకి ఇక్కడ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 6th వన్, స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఇది ట్రూ ఆర్ ఫాల్సా చెప్పమన్నాడు. మనం జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే మనం ఆన్సర్ చేస్తేనే కదా అది ట్రూ ఆర్ ఫాల్సా చెప్పేది. ఓకే, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడంటే 100 ఇంటూ 10 to the power of 11 ఈజ్ ఈక్వల్స్ టు 10 to the power of 13 అన్నాడు. అంటే దీని ఈజ్ ఈక్వల్స్ టు ఇది కరెక్టా రాంగా అన్నాడు. మనం 100ని ఏమని రాసుకోవచ్చు? 10 ఇంటూ 10 ఇంటూ 10 to the power of 11. 10 10 100 కదా. సో దీన్ని 10 10 అంటే 10 స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఇంటూ 10 to the power of 11 ఈజ్ ఈక్వల్స్ టు 10 to the power of 13 అంట. సో ఇది ఏంటంటే మనకి a to the power of m ఇంటూ a to the power of n ఈజ్ ఈక్వల్స్ టు a to the power of m plus 10. సో 10 స్క్వేర్ ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 10 to the power of 13. 10 to the power of 13 ఈజ్ ఈక్వల్స్ టు 10 to the power of 13. అంటే దీని ఈజ్ ఈక్వల్స్ టు ఇది అన్నాడు. మనం దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇంతే వచ్చింది కదా. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది కరెక్ట్. సో దిస్ ఈజ్ ట్రూ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 3 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 to the power of 5 అన్నాడు. ఓకే, 3 స్క్వేర్ ఇంటూ 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 to the power of 5 అంట. అయితే మనం దీన్ని ఏం చేద్దాం? మనకి 12 to the power of 5 రావాలి. సో ఫస్ట్ మనం వీటిని సింప్లిఫై చేద్దాం. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4. 3 3 జా 9, 9 4 జా 36, 36 4 జా 144, 144 4 జా 576. ఓకే, అండ్ దీన్ని చూద్దాం. 12 ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12 5 టైమ్స్ 1 2 3 4 5 5 టైమ్స్ అంటే 12 12 జా 144 ఇంటూ 144 12 జా ఎంత వస్తుంది? ఇట్స్ ఏ బిగ్ నెంబర్, 17568 వస్తుంది. మనకి ఇక్కడ వరకే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తేనే 144 వచ్చింది. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఇది మొత్తం 576, బట్ ఇది బిగ్ నెంబర్. మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు, క్యాలిక్యులేటర్ యూజ్ చేసి చేయండి మీరు, బట్ దిస్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ థర్డ్ వన్, 5 to the power of 0 ఈజ్ ఈక్వల్స్ టు 1s 2s 10s 100s 1000s 10,000 1 lakh. ఇది 1 lakh. ఓకే, 3 4 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 0. 5 to the మనకి ఫార్ములా a to the power of 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఏ ప్లేస్లో ఏమున్నా దాని ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో ఇక్కడ ఏ ప్లేస్లో 5 ఉంది, ఇది 1. ఏ ప్లేస్లో 1 lakh ఉంది, దీని ఈజ్ ఈక్వల్స్ టు కూడా 1. సో దిస్ ఈజ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. మీరు ఇలా రాసుకోండి, 1 lakh హోల్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. నెక్స్ట్ ఫోర్త్ వన్, 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ అంట. సో మనం 4 క్యూబ్ అంటే ఎంత? 4 ఇంటూ 4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 8. ఇలా రాసుకోండి. 4 4 జా 16,
16 4s are 64. 8 8s are 64. So this is true. Okay. Next, fifth one చూడండి. 2 cube is greater than 3 square అంట. ఈ స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్స్ చెప్పాలి. అంటే 2 క్యూబ్ అంటే ఎంత? 2 into 2 into 2 గ్రేటర్ దాన్ 3 into 3. 2 2s are 6. 2 2s are 4. 4 2s are 8 గ్రేటర్ దాన్ 3 3s are 9 అన్నాడు. ఈ స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. సో ఓకే, దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏమిచ్చాడు? సిక్స్త్ వన్. -2 whole to the power of 4 greater than -3 whole to the power of 4. ఫస్ట్ ఈ మైనస్లను తీసేసుకోండి మీరు, ఎందుకంటే మనకు -a whole to the power of m is equals to, ఇది m is ఈవెన్ నెంబర్ అయితే a to the power of m అనేది ఫార్ములా. దీన్ని మనం 2 to the power of 4 గ్రేటర్ దాన్ 3 to the power of 4 అనేది ఇట్లా రాసుకుందాం. ఓకే, దీన్ని ఏమని రాయొచ్చు? 2 into 2 into 2 into 2 గ్రేటర్ దాన్ 3 into 3 into 3 into 3. 2 2s are 4. 4 2s are 8. 8 2s are 16. 3 3s are 9. 9 3s are 27. 27 3s are 81. So this statement is also false. Next, seventh one. -2 whole to the power of 5 greater than -3 whole to the power of 5 అంట. ఇది ఏంటి మనకి? ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్. సో దీన్ని మనం ఏం చేయలేం. -2 whole to the power of 5 greater than -3 whole to the power of 5 అంట. సో -2 into -2 into -2 into -2 into -2 greater than -3 into -3 into -3 -3 into -3. 1 2 3 4 5. 2 2s are 4. 4 2s are 8. 8 2s are 16. 16 2s are 32. -32. Minus into minus plus. Okay, minus into minus plus. Plus into minus minus. 5 times ఉంది కాబట్టి అట్లా కూడా చూసుకోవచ్చు. సో మైనస్ ఈజ్ కామన్ ఇక్కడ, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి. 3 3s are 9. 9 3s are 27. 27 3s are 81. 81 3s are 243. సో ఈ స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. నెగటివ్ నెంబర్స్లో, ఓకే, నెగటివ్ నెంబర్స్లో స్మాల్ నెంబర్ ఈజ్ బిగ్ నెంబర్, బిగ్ నెంబర్ ఈజ్ స్మాల్ నెంబర్. ఇంటీజర్స్లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. దీంతో మనకి ఎక్సర్సైజ్ 2 కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 3 చెప్తాను. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.